ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరి బెంగళూరులో ఉన్నటువంటి మీ పిల్లలు తండ్రి, ఇదిగో నాయన మనుషులు కనుగొన్నటువంటి మొబైల్ ఈ పరికరం ద్వారా అందరూ ఈ యొక్క పరికరాన్ని ఎంతో వ్యర్థంగా వినియోగించుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ తండ్రి నీ పిల్లలైన మేము మీ మాటలు తండ్రి ఈ మొబైల్ ద్వారా ఈ పరికరం ద్వారా తండ్రి దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ తండ్రి ఈ సమయంలో నాయన నిత్యము మీ పిల్లలు నీ మాటలు వినటానికి నిత్యం సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. ఆయా సేవకుల ద్వారా నీ మాటలు వింటున్నారు తండ్రి. మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోనండి, వారికి ఉన్న ఆసక్తి గొప్పది కనుక మీ పిల్లలకు తండ్రి ఈరోజు ఏ మాటలు అయితే సిద్ధపరిచారో ఆ మాటలు తండ్రి మరి చెప్పబడుతుంటుండగా చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకును తండ్రి మీ పరసంబంధమైన జ్ఞానంతో నింపుతారని, మీ మాటలతో తండ్రి మా హృదయాన్ని తండ్రి నీ వైపు త్రిప్పగలిగే విధంగా ఆ మాటలు తండ్రి పలికింపబడినట్లు సహాయాన్ని దయచేస్తారని, అట్టి జ్ఞానంతో నింపుతారని వేడుకుంటూ నీ ఆత్మ సహాయాన్ని దయచేస్తారని కోరుకుంటూ, అలాగే వింటున్న మీ పిల్లలు కూడా తండ్రి గ్రహించి మేమందరం కూడా ఆ ప్రకారంగా బ్రతుకున్నట్లు సహాయాన్ని దయచేస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనల్ని మీకు సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకేనండి, అందరూ బాగున్నారు కదా? ఓకేనండి. నాకైతే కొంచెం ఫీవరు, కొంచెం కోల్డ్ అయిందండి. కాఫ్ కూడా కొంచెం బాగానే ఉంది. అయినప్పటికీ దేవుడి కృప వలన మరి ఫీవర్ అయితే తగ్గింది. కొంచెం కాఫ్ ఉంది. మధ్యలో డిస్టర్బ్ అవుతుందేమో, ముందుగానే అర్థం చేసుకుంటారని చెబుతున్నాను. అయినప్పటికీ మాట ఇచ్చాను కాబట్టి దేవుని మాటలు మనము ధ్యానించాలి, చెప్పుకోవాలి కాబట్టి ఈ సమయం దేవుడు ఇచ్చాడు. దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం దేవుని మాటలోనికి వెళ్దామండి. మంచి పేరు మనిషిక గుణానిక అన్నటువంటి అంశాన్ని మనం ఆలోచిద్దాము. మంచి పేరు, పేర్లు చాలా ఉన్నాయి, వాటిలో మంచి పేరు మనిషిగా గుణానిగా అన్నటువంటి సందర్భాన్ని ఆలోచిస్తే పేరు అన్నది మనిషిగా గుణానిక అన్నది ఈరోజు మనం ఆలోచిద్దాము. మీరు పాంప్లెట్లో పెట్టారు, ఆ రెఫరెన్స్ చదవండి. ఎంతమందికి గుర్తుందో నాకు తెలిసి చాలా మందికి ఐడియా ఉంటుంది. ఆ పాంప్లెట్లో పెట్టినటువంటి ఆ రెఫరెన్స్ చదవాలి. పాంప్లెట్లో ఉన్నటువంటి రెఫరెన్స్ చదివి నాకు వినిపించాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రసంగి 7:1 సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ఎందుకంటే చిన్న టెస్ట్, చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంటిలో వాక్యాలు రాసుకొని ఫ్రేమ్పై ఒక వాక్యాలు అటువంటి ఆ ఫ్రేమ్స్ ఎక్కువ పెట్టుకుంటుంటారు ఇంట్లో. ఎప్పుడైనా వెళ్ళి మీ ఇంటి గోడపై ఉన్నటువంటి ఆ వాక్యము ఏముందో చెప్పండి అని అంటే చెప్పలేరు, వెనక్కి తిరిగి చూసి మరీ చెప్తారు. ఎందుకన్నప్పుడు అది ఎవరి కోసం రాశారంటే వచ్చిన వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు చదువుకొని వెళ్ళిపోవాలన్నమాట. వీళ్ళు చదవరా అంటే వీళ్ళు చదవరు. చూడకుండా చెప్పండి అంటే ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే దాని వైపు చూసి ఆ రెఫరెన్స్ ఏముందో ఆ ఫ్రేమ్లో ఏ వచనం ఉందో చూసి మాత్రమే చెప్తారు చాలామంది. ఎందుకంటే చాలామంది రాసుకుంటారు క్రైస్తవులే, కానీ క్రైస్తవుల కుటుంబాలలోనే గృహాలలోనే ఎన్నో వాక్యాలు రాసుకుంటారు, కానీ అక్కడ ఏముందో చూడకుండా చెప్పండి అంటే చూడకుండా చెప్పలేదు. ఎందుకంటే ఏ రోజు కూడా దాన్ని చదవరు, చూడరు. ఎవరి కోసం అది అన్నప్పుడు ఇంట్లోకి వచ్చిన వాళ్ళు చదువుకొని వెళ్ళిపోవాలన్నమాట కదా. కాబట్టి చిన్న టెస్ట్ చేశాను మిమ్మల్ని. వెరీ గుడ్ అండి, ఎందుకంటే మీకు ఆసక్తి ఉంది కాబట్టి వెంటనే క్యాచ్ చేశారు. ఆ రెఫరెన్స్ మరి నేను చెప్పకపోయినా మీరు తీసి చదివి సహాయం చేశారు, అందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని ఇక్కడ దేవుడు రాయించాడండి. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని అంటే, సుగంధ తైలము అంటే ఒక పర్ఫ్యూమ్, ఒక మంచి సువాసన భరితమైనటువంటి ఒక పర్ఫ్యూము. ఒకసారి దాన్ని స్ప్రే చేసినప్పుడు ఇంటిలో కానీ ఎక్కడైనా కావచ్చు, ఆ స్ప్రే చేసినప్పుడు దాని సువాసనకు అందరూ కూడా చాలా సంతోషపడతారండి. ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా. ఒకటి గులాబీ ఫ్లేవర్ ఉంటుంది, ఒకటి జాజి పూల ఫ్లేవర్ ఉంటుంది, ఇలాగ ఒక్కొక్క ఫ్లవర్స్ యొక్క ఫ్లేవరు అందులో ఉంటుంది. కాబట్టి సుగంధ తైలం అంటే ఆ సువాసనగా ఉంటుంది కాబట్టి మనం ఆ సువాసన పీల్చుకున్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం, ఎంత మంచి ఫ్లేవర్ కదా అని అనేసి.
అంటే సుగంధ తైలము ఎక్కడైనా కానీ మనకు ఆ స్మెల్ చూసినప్పుడు చాలా ఇష్టపడతాం, సంతోషపడతాం కదా, ఆనందాన్ని ఇస్తుంది కదా ఆ స్మెల్. మన మంచి ఒక గులాబీ ఫ్లేవర్ చూసినప్పుడు, అది స్మెల్ పీల్చుకున్నప్పుడు. అలాగే దానికంటే కూడా మంచి పేరు మేలు అంటున్నాడు. అంటే ఒక మంచి సువాసనను మనము పీల్చుకున్నప్పుడు ఎలా సంతోషపడతామో, అదే ఎక్కడైనా ఒక ఎలక చనిపోయింది అనుకోండి, ఇంట్లో ఎక్కడైనా ఎలక చనిపోతే ఆ వాసన మనం పీల్చుకోగలమా? పీల్చుకోలేము. వెంటనే ముక్కులు మూసేసుకుంటామండి. ఎందుకంటే తట్టుకోలేము, ఆ స్మెల్ భరించలేకపోతుంటాం. మన ముక్కులు అసలు ఆ వాసన తీసుకోలేదు అసలు. వెంటనే ఆ ప్లేస్ నుంచి పక్కకి వెళ్ళిపోవాలనుకుంటుంటాం. అంటే మంచి సువాసన అయితే చాలా బాగుంటుంది, దాన్ని మరలా మరలా ఆస్వాదించాలనుకుంటాం, ఆ స్మెల్ను ఇష్టపడుతూ ఉంటాం. అదే బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక ఎలుక చనిపోతే ఆ స్మెల్ను మనం పీల్చుకోవాలనుకోం, ఇష్టపడం, అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాం. అలాగే ఒక వ్యక్తి జీవితం గురించి ఇక్కడ చెబుతూ మంచి పేరు మేలు అంటున్నాడు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటే, ఒక సుగంధ తైలము ఎలాగైతే ఆ పరిమళాన్ని ఇస్తుందో, ఒక మనిషి జీవితం కూడా అలాగా పరిమళాన్ని ఇచ్చే విధంగా ఆ బ్రతుకు ఉండాలండి. మంచి పేరు అంటే ఇక్కడ మంచి పేరు అని అంటున్నాడు కాబట్టి పెట్టుకునే పేరు అనుకోవచ్చు. చాలా మంది పెట్టుకునే పేరా? కాదండి. పేరు గురించి మనం ఆలోచిస్తే చాలామంది పిల్లల్ని కన్న తల్లిదండ్రులు, అలాగే కంటున్న తల్లిదండ్రులు మరి ఏం చేస్తుంటారంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారు, పుట్టకముందు గర్భంలో ఉన్నప్పుడే చాలామంది ఏం చేస్తుంటారంటే, బిడ్డ గర్భంలో పడినప్పటి నుండి పేరు కోసం తెగ ఆలోచిస్తుంటారండి. గూగుల్లో సెర్చ్ చేస్తారు, పుట్టబోయే బిడ్డకి ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలి అనని. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఏం చేస్తుంటారంటే, మా అమ్మ నాన్నల పేర్లు కలిసే విధంగా పెట్టాలండి అని అంటుంది భార్య. భర్త ఏం చేస్తాడంటే, లేదు లేదు మా నాన్న పేరు కలవాలి, మా అమ్మ పేరు కలవాలి, మా అబ్బ పేరు కలవాలి అంటాడు భర్త. ఇలాగ ఇద్దరు కూర్చొని తెగ డిస్కషన్ చేస్తూ ఉంటారండి. మొత్తానికి ఆ పంచాయతీ తెగదు. తెగకపోవడం వలన ఇద్దరికి వాదులాట కూడా జరిగే పరిస్థితులు చాలా మంది కాపురాలలో జరుగుతూ ఉంటాయి, మనం వింటూనే ఉన్నాం. ఎందుకన్నప్పుడు ఒక పేరు కోసం. ఎందుకంటే మా ఇంట్లో వారి పేరు పెట్టాలి అంటే మా తల్లిదండ్రుల పేరు పెట్టాలని ఇలాగ వాదన జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఏ పేరు పెట్టాలన్నది తెగదండి. ఎందుకన్నప్పుడు ఇద్దరు పుట్టబోయే బిడ్డ మీద ఆ పేరు కోసం అంత రిస్క్ తీసుకుంటుంటారు, అంత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది బిడ్డ పుట్టిన 3 నెలలైనా పేరు పెట్టరు, కొంతమంది సంవత్సరమైనా కూడా పేరు పెట్టరండి. ఎందుకంటే ఇప్పటికి ఏ పేరు పెట్టాలో మాకు అర్థం కాలేదండి. మంచి పేరు ఏదో పలానా పేరు పెడదాం అనుకుంటే, ఇద్దరు మహేష్ అని పేరు పెడదాం అనుకుంటే మా పక్కింటి వాళ్ళకు ఉందండి, మా ఎదురింటి వాళ్ళకు ఉందండి, లేకపోతే మా బంధువులలో ఉందండి, ఇలాగా తెలిసిన వాళ్ళల్లో ఉంది కాబట్టి ఈ పేరు పెడతాం అనుకుంటే, ఈ పేరు అంటే నాకు ఇష్టం, ఇలాగ ఆలోచిస్తూ ఉంటారండి ఎక్కువ శాతము. ఇంకా చెప్పాలంటే ఇదిగో పేరులో ఏముండాలంట, లైట్ రావాలండి, కాంతి రావాలి, పేరులో ఒక మీనింగ్ ఉండాలని చెప్పేసి పేరును ఎక్కువ శాతము సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. అంటే నేమ్ పెట్టేసరికి దానికి ఒక మీనింగ్ ఉండాలి, అర్థం రావాలని ఎక్కువ శాతం ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పట్లో అంటే మీనింగ్ ఉండాలి, ఆ మీనింగ్ లేకుండా ఏ పేరు ఎందుకు, ఆ పేరు ఎందుకు పెట్టావు అంటే దానికి ఏమైనా మీనింగ్ ఉందంటే, మీనింగ్ లేకుండా ఎలా పెట్టావు, ఇలాగ రకరకాలుగా పేరు గురించి ఫ్రెండ్స్ కానీ మరి పుట్టబోయే బిడ్డ కోసం, పుట్టిన బిడ్డ కోసం ఇలాగ పేరు గురించి వచ్చినప్పుడు చాలామంది చాలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. అయితే అదే 40 సంవత్సరాల క్రిందట బ్యాక్ వెళ్ళిపోతే ఏదో ఒక పేరు పెట్టేసేవారండి. ఇలా ఇంత సెర్చ్ చేసేవాళ్ళు కాదు. కొంతమంది ఏమో లోకంలో ఉండే పేర్లు, కొంతమంది హైందవ సోదరులు అయితే వాళ్ళకు సంబంధించినటువంటి మరి దేవతల పేర్లు, దేవుళ్ళ పేరు పెట్టుకుంటున్నారు. అలాగే లోకంలో ఉండే వాళ్ళు కొంతమంది వాక్యాన్ని తెలియని వారు కొంతమంది ఏం చేస్తారంటే సినిమా హీరో పేర్లు, హీరోయిన్ పేర్లు పెట్టుకుంటారు. ఇలాగ మనం చూస్తున్నాం. అదే క్రిస్టియన్స్ అయితే ఏం చేస్తారంటే పాస్టర్ గారిని పిలిపిస్తారు. ఆ పాస్టర్ గారికి చెప్పి ఇదిగో మాకు బాబు పుట్టాడండి, మా బాబుకు ఒక పేరు పెట్టండి అని అంటే, ఆ పాస్టర్ గారు బైబిల్ ఉన్నటువంటి ఏదో ఒక పేరు సెలెక్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. ఏది లూకానో, లేకపోతే డానియల్ అనో, లేకపోతే మార్క్ అనో, ఇలాగా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల పేర్లు పెట్టడం జరుగుతుంది. మొత్తానికి బాగానే ఉందండి ఈ పేర్లు పెట్టడం. ఇప్పుడు బైబిల్లో క్రైస్తవులుగా మరి క్రైస్తవులైన వారు ఏం చేస్తున్నారంటే, బైబిల్లో భక్తుల పేర్లు పెట్టుకుంటే బాగుంటుందని పేరు కోసం చాలా డిస్కషన్ చేసి 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 మొత్తానికైతే బైబిల్లో పేర్లే పెడుతున్నారు. మిగతా వాళ్ళ విషయం మనం పక్కన పెడదామండి. లోకంలో ఉండే అందరు ఉన్నారు, మరి అందరికీ సత్యం తెలిసిందంటే తెలియలేదు. క్రైస్తవులుగా బైబిల్ ఎరిగినటువంటి మనము మరి ఎలాగ ఆలోచిస్తున్నారంటే, పేరు కోసం తీసుకున్నటువంటి శ్రద్ధ, పుట్టిన బిడ్డ దేవుని కోసం బ్రతకాలి కదా, అలాగ పెంచాలి కదా, అలాగ నేర్పించాలి కదా, దేవుని భయభక్తుల్లో పెంచాలన్నటువంటి బ్రతుకు కోసం శ్రద్ధ తీసుకోవడం లేదండి. దేనికోసం అంటే పేరు కోసం తీసుకుంటున్నటువంటి శ్రద్ధ సంవత్సరమైనా ఆలోచించి వెయిట్ చేసి మరి మంచి పేరు పెడుతున్నారు. కానీ
వాడి బ్రతుకు ఏ విధంగా మలచాలి, దేవుని కోసం నేను ఏ విధంగా తయారు చేయాలి అన్న దానికోసం శ్రద్ధ తీసుకోవట్లేదు ఈరోజు క్రైస్తవులు. ఎందుకని అన్నప్పుడు ఏ క్రైస్తవులుగా ఉండి మరి పాస్టర్ గారు చూసి భక్తుల పేర్లు పెడతారు, బాగానే ఉంది. తర్వాత వాడు పెరిగి పెద్దవాడు అయిపోయిన తర్వాత ఏమైపోతుందంటే ఆ పేర్లతో ఉన్నటువంటి అతడు ఎక్కడుంటాడో తెలుసా? వాడు పెద్ద అయిపోయిన తర్వాత ఎక్కడుంటాడంటే రైల్వే స్టేషన్లో ఒక బోర్డు ఉంటుందండి. రైల్వే స్టేషన్లో ఆ బోర్డులో ఒక లిస్ట్ ఉంటుంది. గజ దొంగలు అనేటువంటి ఒక లిస్ట్ ఉంటుంది. ఏంటి అని ఎవరెవరి పేర్లు ఉంటాయనంటే అక్కడ లూకా అనే పేరు, అక్కడ అబ్రహాం అనే పేరు, అక్కడ డానియేల్ అనే పేరు. ఈ పేర్లతో ఉన్నటువంటి వీరి పేర్లు ఎక్కడ ఎక్కాయనంటే గజ దొంగల లిస్టులో ఈ పేర్లు రాయబడి ఉన్నాయి. ఎందుకు అక్కడ రాయబడి ఉన్నాయనంటే పేర్లు ఏమో బాగున్నాయి, భక్తుల పేర్లే పెట్టుకున్నారు. తల్లిదండ్రులు చూశారు, భక్తుల పేర్లు పెట్టించాలి, నా కొడుకుకు మంచి పేరు పెట్టాలి, భక్తుల పేరు అబ్రహాము అని పేరు పెట్టారు. ఇలాగా డానియేల్ అని పేరు పెట్టారు, లూకా అని పేరు పెట్టారు. ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే చూస్తే ఎక్కడ ఎక్కాయంటే ఇదిగో దొంగల లిస్టులో. మరి వాళ్ళ ఆ లిస్టులో ఇలాగ భక్తుల పేర్లు పెట్టుకున్న వీరు ఆ లిస్టులోకి వెళ్ళిపోయారండి. ఎందుకు అన్నప్పుడు బ్రతుకు బాగాలేదు. తల్లిదండ్రులు పేరు కోసం బాగానే ఆలోచించారు, కానీ బ్రతుకు సరి చేయలేదు, వాక్యం నేర్పలేదు, దేవుని భయభక్తులు నేర్పలేదు. వాళ్ళు లోకంలో అందరిలాగే బ్రతికారు. ఏమైపోయారంటే ఒక దొంగల లిస్టులోనికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయని మనం చూస్తున్నాం. ఏంటి అంటే మంచి పేరు అని అంటే పేరు ఏదో పేరులో మీనింగ్ ఉందా, మంచి పేరు పిలుచుకోవడానికి మనకు ఇష్టమైన పేరుగా స్వీట్గా ఉంది అని చెప్పేసి ముద్దు పేరు అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. కానీ పేరు ఒకటి పెట్టుకుంటే సరిపోతుందా? బ్రతుకు బాగోవద్దా? బ్రతుకు సరి చేసుకోవద్దా? ఈరోజు పేరుకి ఇచ్చిన ప్రాధాన్యత బ్రతుకుకి ఇస్తున్నారా తల్లిదండ్రులు అంటే? ఇవ్వట్లేదు. అందుకే వారి జీవితాలు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి వారు కేవలం పేరు మాత్రమే పెట్టుకుంటున్నారు. కానీ వారి లాంటి బ్రతుకుందా? అబ్రహాం గారి పేరు పెట్టుకుంటారు, అబ్రహాం గారిలాగా బ్రతుకుతున్నారంటే అబ్రహాం గారిలాగా బ్రతకరండి. అబ్రహాం గారికి ఎంత విశ్వాసం! అబ్రహాం గారిని అలాగే ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద అబ్రహాం అని పేరుతో పిలువబడుతున్న ఎంతమంది అయితే ఉన్నారో ఆ మనుషులందరినీ ఒక త్రాసులో పెట్టి అబ్రహాం గారిని ఒక త్రాసులో పెడితే ఎలా ఉంటుంది విశ్వాసంలో చూస్తే? ఈ అబ్రహాం అనే పేరు పెట్టుకున్న ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్రాసులో పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారంటే పైకి వెళ్ళిపోతుంది. అబ్రహాం గారిది కింద ఉంటుంది. ఎందుకంటే ఈయన విశ్వాసంలో గొప్పవాడుగా ఉన్నాడు. ఈరోజు అదే పేరు పెట్టుకున్నటువంటి వారందరూ కూడా అదే విశ్వాసంలో ఉన్నారంటే ఆ విశ్వాసంలో లేరండి. అలాంటి విశ్వాసంలో ఉన్నారంటే లేరు. ఎందుకంటే పేరు మాత్రమే పెట్టుకుంటున్నారు, కేవలం పేరును మాత్రమే ధరించుకుంటున్నారు. కానీ వారిలో ఉన్నటువంటి భక్తి భావాలు వీరిలో ఉన్నాయంటే లేవనే చెప్పాలండి. అందుకే ఇంకా కొంతమంది ఎలాంటి పేర్లు పెట్టుకుంటుంటారు? రూతమ్మ అని పేరు పెడుతున్నారు. ఎంతమందికి లేవండి? క్రిస్టియన్స్లో ఎంతమందికి రూతమ్మ అని పేరు లేదా? చాలా మందికి రూతమ్మ అని పెడతారు. మరి రూతమ్మ అని పేరు పెట్టినప్పుడు రూతమ్మ జీవితం ఎలా ఉంది? రూతమ్మ పేరు పెట్టారు, బాగానే ఉంది. రూతమ్మ జీవితం ఎలా ఉందంటే అసలు ఆవిడ జీవితంలో సంతోషమే లేనప్పుడు, భర్తను కోల్పోయి ఆవిడ జీవితంలో నష్టపోయినప్పటికీ ఆవిడ ఏం చేసింది? తన అత్తకు ఆహారాన్ని తెచ్చిపెట్టింది, కష్టపడి ఆహారాన్ని తెచ్చిపెట్టిందండి. ఈరోజు భర్త సంపాదిస్తుంటే అత్తకు ఆహారం వండి పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు స్త్రీలలో. మరి పేరు చూస్తే రూతమ్మ అంటే ఆ రూతమ్మను ఈ రూతమ్మను త్రాసులో పెడితే ఆ రూతమ్మను, బైబిల్లో ఉన్నటువంటి రూతమ్మను, ఇప్పుడు పేరు పెట్టుకున్న రూతమ్మను త్రాసులో పెడితే ఎలా ఉంటుంది? లేదండి. ఆవిడకున్న మంచి మనసు, ఆవిడకున్నటువంటి త్యాగము, ఆవిడకున్నటువంటి గొప్ప మనసు ఈరోజు రూతమ్మని పేరు పెట్టుకునే వరకు ఉందంటే లేదని చెప్పాలంటే కేవలం పేరును కాపీ కొడుతున్నారే తప్ప జీవితాన్ని మాత్రము సరి చేసుకోవడం లేదండి. ఆవిడలో ఉన్నటువంటి భక్తి అసలు ఒక్క పూటైనా అత్తకు అన్నం పెడుతుందా? ఒక్క పూటైనా అత్తకు మంచి మనసుతో ప్రేమతో ఆహారం పెడుతుందంటే పెట్టలేని మనసు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. అదే పేరు పెట్టుకొని కదండి, అదే పేరు పెట్టుకొని రూతమ్మ గారుకున్న పేరే పెట్టుకొని ఆవిడలాగా చేస్తుందా అని అంటే అత్తకు పరిచయం చేస్తుందంటే చేయరండి. అంటే ఈరోజు పెట్టుకున్నటువంటి పేరు ఎలా ఉంది, బ్రతికి ఎలా ఉందని మనం ఆలోచిస్తే రిబ్కా అని పేరు పెడతారు. రిబ్కా అని పేరు పెడతారు కదండి. ఏ రోజైనా ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చి అమ్మా అంటే తెచ్చిస్తుందా? రిబ్కా ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చానంటే పేరు బాగుంది, నాన్న ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చానంటే పోపో నేను తేలేని తీసుకొచ్చుకుపోనంటారు. అంటే రిబ్కమ్మ ఎన్ని నీళ్ళు తెచ్చిపోసింది? 10 ఒంటెలకు నీళ్ళండి బావిలోనికి వెళ్ళి. మరి ఆవిడ ఎంత ప్రయాసపడింది తెలుసా? అందుకే కదా ఆవిడ పేరు బాగుందని.
ఆవిడ కష్టపడిందని చెప్పేసి, ఆవిడ మంచిదని చెప్పేసి ఆవిడ పేరు పెట్టుకున్నారు. కానీ మన మన రిబ్కా ఏం చేస్తుందంటే ఒక గ్లాసు నీళ్లు కూడా తెచ్చి ఇవ్వదనమాట. అంటే మనము పెట్టుకుంటున్న పేర్లు బాగున్నాయి కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలండి. అలాగే కొంతమంది సమాధానమ్మ అని పేరు పెట్టుకుంటారు. సమాధానమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఎప్పుడు ఏం చేస్తుంది? గొడవ పడుతూనే ఉంటుందండి. అసలు ఆపోజిట్ కదా. సమాధానం అని పేరు ఉంటుంది కానీ ఎప్పుడు ఆమె జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు కూడా గొడవలు పడుతుంది. ఏం మా సమాధానమ్మ బాగున్నావా అని వెళ్ళి అడిగామనుకోండి, ఏం బాగులేమ్మా, మాకు ఎప్పుడు కష్టాలు బాధలు ఇవే చెప్తుంది కదా. సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు. సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఎప్పుడైనా సంతోషం ఉంటుంది ఆమె ముఖంలో అంటే ఎప్పుడు దుఃఖమే. ఆమెను కదిలించామనుకోండి, సంతోషమ్మ బాగున్నారంటే ఏం సంతోషం లేండి, కొడుకు చూస్తే అలాగా, భర్త చూస్తే ఇలాగా కుటుంబంలో సమస్యలు చెప్పుకొని బాధపడిపోతుంటారండి. అంటే పేరుకు తగిన జీవితాన్ని ఈరోజు జీవిస్తున్నారంటే జీవించడం లేదు. స్వీటీ అని పేరు పెడతారు, ఏ పొద్దు స్వీట్గా మాట్లాడదు. స్వీటీ అని పేరు పెట్టుకుంటుంటారు, స్వీట్గా మాట్లాడితే రోసలాడుతుంది. ఏమనంటే ఎదురు మాట్లాడతారు. పిల్లలు అలా ఉన్నారు కదండి. అంటే మనము పెట్టిన పేర్లకు మీనింగ్ ఉంది, బాగుంది. స్వీటీ అని పెట్టుకున్నా అంటే ఏ రోజు కూడా తల్లిదండ్రులకు లోబడి స్వీట్గా మాట్లాడుతుందంటే మాట్లాడదండి. మరి ఎందుకు అని అన్నప్పుడు పేర్లు మాత్రమే మంచిగా ఉందని సెలెక్ట్ చేసుకుంటున్నాం కానీ వారి ఆత్మీయ జీవితాన్ని, వారిని దైవభక్తులు పెంచే విధానంలో శ్రద్ధ తీసుకుంటున్నారంటే తీసుకోవడం లేదు. కాబట్టి పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోతుందండి. అంటే మంచి పేరు మేలు అన్నాడు కదా. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం కంటే అంటే మనం మంచి పేరు పెట్టుకోవడం కాదు కాదండి, మంచి పేరు సెలెక్ట్ చేసుకోవడం కాదు కాదండి. అక్కడ దేవుడు పేరు అంటే మనం పిలువబడుతున్నటువంటి పేరు కోసం చెప్పడం లేదు. కానీ ఏంటి అన్నప్పుడు ఒక స్ప్రే, ఒక సువాసన ఇచ్చేటువంటి, పరిమళాన్ని ఇచ్చేటువంటి ఒక సుగంధ తైలము అది ఒలికిపోయినప్పుడు ఎంత పరిమళాన్ని ఇస్తుందో, ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు అంత పరిమళాన్ని ఇచ్చే విధంగా మన బ్రతుకు ఉండాలి. మన పేరు ఎత్తగానే ఏముండాలి? మన పేరు ఎత్తగానే అబ్బో చాలా త్యాగము, మన పేరు ఎత్తగానే చాలా మంచివారండి, వారు నోలు చాలా ప్రేమగా మాట్లాడతారు కదా, చాలా సంతోషంగా ఉంటారండి. ఎప్పుడు కూడా ఏదానికి అధైర్యపడరండి, చాలా సహనంగా ఉంటారండి, చాలా ఓపికతో ఉంటారండి. అంటే మన పేరు ఎత్తగానే ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలి. మన పేరు ఎత్తగానే చాలా మంచివారండి. అంటే ఒక సుగంధ తైలము ఎలాగైతే స్మెల్ ఇస్తుందో, ఆ రూమ్ అంతా, ఆ ఇంటి అంతా కూడా ఎంత మంచి వాసనని ఇస్తుందో, అలాగే మన పేరు ఎత్తగానే మనం చేసిన మంచి పనుల వలన అలాగా మంచిగా అనుకోవాలండి, మంచిగా మాట్లాడుకోవాలి మన గురించి. అక్కడ అందుకే దేవుడు మంచి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, ఐశ్వర్యం కంటే మంచి పేరును గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును అంటున్నాడు. ఇక్కడ కూడా గొప్ప ఐశ్వర్యం అంటే ఈరోజు ఐశ్వర్యవంతులు చాలా మంది ఉన్నారు, ధనికులైన వారు చాలా మంది ఉన్నారండి. ఐశ్వర్యవంతులు అంటే ఎక్కువ ధనాన్ని సంపాదించిన వారు, ఆస్తులు సంపాదించిన వారు ఉన్నారు. వారికి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఆయనకు ఒక పేరు ఉంటుంది. కానీ ఏమని పిలుస్తారు? ఆయనకేమి కుబేరుడు అంటారు కదా. అంటే ఆయన సంపాదించిన ఆస్తిని బట్టి ప్రజలు పిలిచే పిలిపేంటి? ఆయనకేమండి? ధనికుడు అంటారు, కుబేరుడు అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే చాలా మంది ధనం సంపాదించడంలో నెంబర్ 1 లిస్టులో ఉన్నారన్నమాట. ధనం సంపాదించడంలో నెంబర్ 1లో ఉన్నారు, లిస్ట్ నెంబర్ 1లో ఉన్నారనమాట. అలాగా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? నేను అందరికంటే కూడా మొదటి స్థానంలో ఉన్నాను, ధనికుడు అనేటువంటి మొదటి స్థానంలో ఉన్నాను, ఇంకొక 2వ స్థానంలో ఉంటారు, 3వ స్థానంలో ఉంటారు. ఇలాగా మరి వాళ్ళ స్థానాన్ని పెంచుకోవాలనుకుంటారు, అంటే టాప్లో ఉండాలనుకుంటారు ధనం పెంచుకోవడంలో, ఐశ్వర్యం పెంచుకోవడంలో. కానీ ఐశ్వర్యం కంటే మంచి పేరు అని అంటున్నాడు. ఈరోజు విజయవాడలో వరదలు వచ్చి ఎందరో ఆహారం లేక, కట్టుకోవడానికి బట్టలు లేక ఎన్నో రకరకాల అవస్థలు పడుతున్నారండి. మరి అలాంటివి చూసినప్పుడు కొంతమంది ఐశ్వర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మనసు కరిగి ఈ ధనం నా దగ్గర ఉంటే నాకే మాత్రమే ఉపయోగపడుతుంది, అయినా నా దగ్గర ధనం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తున్నారు? కొంతమంది కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చేవారు ఉన్నారు. అంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు అంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఒక ఐశ్వర్యవంతుడు కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చినప్పుడు పేదలుగా మారిపోయారు ప్రజలు ఆహారం లేక. అటువంటి వారికి సహాయం చేసినప్పుడు అప్పుడు ఏమనుకుంటారు? ఫలానా వ్యక్తి ఇంత ధనాన్ని ఇచ్చాడు కాబట్టి ఎంత మంచివాడు కదా, ఫలానా వ్యక్తి ఇంత ధనాన్ని ఇచ్చాడు మాకు, ఎంత మంచివాడు కదా అనుకుంటారు. అదే గొప్ప ఐశ్వర్యం కోట్ల రూపాయలు ఉండి కూడా 1 రూపాయి పెట్టలేదు అనుకోండి,
₹1 ఇవ్వలేదనుకోండి ఏమంటుంటారు? పీనాసోడు కదా అతడు, ఇసిరారు కదా అంటుంటారా లేదా? అతడు ఎంత పీనాసోడు అండి, అంత డబ్బు ఉన్నా కూడా పిల్లికి భిక్షం పెట్టని వాడంట. పిల్లికి భిక్షను పెట్టని వాడు అని అంటుంటారు. కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. అంటే పిల్లికి కూడా భిక్షం పెట్టని వాడండి అని అంటుంటారు. అంటే ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, మరి కష్టాల్లో ఇబ్బందుల్లో ఎవరికైనా ఆదుకోకపోతే ఇలాగ అంటుంటారు. అంతెందుకండి, ఒక బాస్ ఉంటాడు ఆఫీస్కు, మరి అతడు బాగా డబ్బు సంపాదిస్తుంటాడు అనుకోండి, అక్కడ డ్యూటీ చేస్తున్న వారికి కరెక్ట్గా శాలరీ ఇవ్వకుండా, కరెక్ట్గా టయానికి జీతాలు ఇవ్వకుండా, మరి జీతాలు తగ్గిస్తూ ఇస్తున్నాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వర్క్ చేసే వాళ్ళు, ఆ స్టాఫ్ అంతా ఏమనుకుంటుంటారు? బాధపడిపోతుంటారు. ఇతడేం బాగా సంపాదించుకుంటున్నాడు, మనమేం కష్టపడుతున్నాం, మనకేమో శాలరీ తక్కువ ఇస్తున్నాడు అని దాని వెనక ఎంతమంది బాధపడిపోతుంటారు. ఇతడేం బాగుపడతాడు, ఇతని పిల్లలు లేరా, ఇతడి పిల్లలు ఉంటే తెలుస్తుంది, మనకేమో శాలరీ తక్కువ ఇస్తాడు, తనేమో డబ్బు కూడబెట్టుకుంటున్నాడు, ఇలాగా రకరకాలుగా మాట్లాడుకుంటాడు. ఒక ధనవంతుడుగా మారాలంటే దాని వెనక ఎంతో మంది ముంచేవారుగా ఉంటారు, కొంతమంది ఎంతో మందిని బాధ పెట్టేవారుగా ఉంటారు. వారికి చెందవలసినటువంటి జీతాలు చెందకుండా అలాగే దోచుకునే వారు చాలా మంది ఉన్నారు ఈరోజు సమాజంలో. అలాంటి వారిని మంచి అంటారా చెప్పండి? అతని దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది, ₹1,00,00,000 ఆస్తి ఉంటుంది, కానీ మంచివారు అంటారా? మంచివారు అనరండి. కరెక్ట్గా టయానికి జీతాలు ఇస్తూ, కరెక్ట్గా టయానికి మరి తన దగ్గర వర్క్ చేసే వాళ్ళను కరెక్ట్గా చూసుకుంటూ, బాగా చూసుకుంటూ, ప్రేమగా మరి వాళ్ళ ఇబ్బందుల్లో కష్టాలు ఆదుకున్నాడు అనుకోండి ధనం ఉన్నవాడు, అప్పుడు ఏమంటారు? మా బాస్ చాలా మంచివాడండి కదా, మా యజమానుడు చాలా మంచివాడు అంటారు కదా. అందుకే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరంటే, నువ్వు ఎంత సంపాదించినా మంచి బ్రతుకు లేకపోతే మంచివారు అని అనరు. అందుకే దేవుడు రాయించాడండి. మనము పెట్టుకోవాల్సినటువంటి పేరు మంచిగా ఉందా లేదా అన్నది కాదు కానీ చూడవలసింది, మనం బ్రతికే బ్రతుకును బట్టి ఒక పేరు ఉంటుంది. మనం బ్రతికే బ్రతుకు ఒక పేరు ఉందన్నమాట. అందుకే నేను ఏమని టైటిల్ పెట్టానంటే, మంచి పేరు మనిషికా గుణానిక. ఎందుకన్నప్పుడు పుట్టిన ప్రతి బిడ్డకు, అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక పేరు పెడతారు. పుట్టిన ప్రతి ఒక్కరికి పేరు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా భూమి మీద? నాకు పేరు లేదని చెప్తారా? కనీసం తల్లిదండ్రులు లేకపోయినా ఏ అనాథ శరణాలయంలో పెట్టినా ఏదో ఒక పేరు అయితే పెడతారు కదా. ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. కానీ అతడు బ్రతికే బ్రతుకును బట్టి సమాజం ఒక పేరు ఇస్తుందండి, అతనికి ఒక పేరు పెడుతుంది. అతడు ఇప్పుడు పేరు ఉంటుందండి. పేరు ఉన్నా కానీ అతడు బాగా తాగేవాడు అనుకోండి, ఏమంటారు అతన్ని? ఇప్పుడు మత్తయ్య అనే వ్యక్తి ఉన్నాడండి, మత్తయ్య అనే పేరు ఉంది, కానీ బాగా తాగేవాడైతే ఏమంటారు? ఏ మత్తయ్య అంటే, ఓ తాగేటువంటి మత్తయ్య, తాగుబోతు మత్తయ్య కదండి. అంటే సమాజం ఏమిచ్చింది అంటే, అతని పేరు అతడికి గుర్తింపు లేదు, అతడు బ్రతికేది అతని క్యారెక్టర్ని బట్టి సమాజం ఒక బిరుదిస్తుంది, ఒక పేరు ఇస్తుంది. అందుకే మన గుణానిక అని పేరు టైటిల్ పెట్టడం జరిగింది. మంచి పేరు మనిషికా గుణానిక అంటే, నీ గుణం మంచిదైనా చెడ్డదైనా ఆ పేరు సమాజం ఇస్తుందండి. అదే ఎప్పుడు చూసినా వదులుతున్నారనుకోండి, ఎక్కువ వాగుతుంటారు కొంతమంది, అనవసరంగా వాగుతున్నారనుకోండి, వెంటనే ఏమంటారు? అమ్మో ఎవరు వస్తున్నారు, వాగుడుకాయ వస్తుంది, వదరబోతు వస్తున్నాడు కదా, ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి అంటే అతనికి పేరు ఉంటుంది. కానీ వదరబోతు అనే పేరు ఎలా వచ్చింది? ఎన్ని కోతులు ఉన్నాయి. ఎప్పుడు నిద్రపోతున్నారు అనుకోండి, ఏ పని పాట లేకుండా ఏమంటారు అతన్ని? ఏ పోతు అంటారు? నిద్రపోతూ కదా. ఎక్కువ వాగితే వదరబోతు. ఎప్పుడు ఏ పని లేకుండా తింటూ ఉంటారండి కొంతమంది, వారికి ఏ పని ఉండదు. ఇంకా వారిని ఏమంటారు? ఎప్పుడు తినేవారిని తిండిపోతూ కదా. ఎన్ని పోతులు ఉన్నాయో. ఇంక ఏ పని చేయకపోతే, ఎప్పుడు ఏ పని చేయలేదనుకోండి, ఇంకా వెంటనే ఏమంటారు? దున్నపోతు. నిజంగా అండి, ఎన్ని పోతులు ఉన్నాయి కదా. చెప్పాలంటే సోమరిగా ఉండి ఏ పని ఎవరికి ఉపయోగపడకపోతే కుటుంబంలో తల్లిదండ్రులు ఏ మాట అంటారు కదండి, ఇన్ని పోతులా అంటే. ఇవన్నీ ఎలా వచ్చాయి పేర్లు? ఇవన్నీ ఎలా వచ్చాయండి? మన బ్రతికే బ్రతుకును బట్టే కదా, మనం నడుచుకునే దానిని బట్టే కదా అసలు పేరు కొట్టుకొని పోతుంది. బ్రతికే బ్రతుకును బట్టి ఒక పేరు సమాజం ఇస్తుంది. అది మంచిదైనా కావచ్చు, అది చెడ్డదైనా కావచ్చు. మనం బ్రతికే తీరుని బట్టి సమాజం ఒక పేరు పెట్టి పిలుచుకుంటుందండి. చాలా మంది స్వామి పాదం అని పేరు పెట్టుకుంటారు. ఈ పాదం ఎప్పుడైనా ఈ స్వామి దగ్గరికి వచ్చిందంటే రాదండి. స్వామి పాదం అని పేరు పెడతారు కదా. ఈ పాదం ఎప్పుడైనా యేసు స్వామి దగ్గరికి వచ్చిందా అంటే రాదు. ఎక్కడికి వెళ్తుంది ఈ పాదం అంటే? వైన్ షాప్ దగ్గరికి వెళ్తుంది.
ఎక్కడికి వెళ్తుంది ఈ పాదం అంటే అల్లర్లు చేసే దగ్గర, మళ్ళీ ఎక్కడ బయట తిరగడానికి ఎక్కడికైనా వెళ్తుంది ఈ పాదం. ఈ పాదం ఎక్కడికైనా వెళ్తుంది కానీ చర్చికి మాత్రం రాదు కదండి. అంటే పేరు గురించి ఆలోచిస్తే ఎన్ని ఉన్నాయి కదండి. ఇలాగ ఎన్నో పేర్లు పెట్టుకుంటున్నటువంటి రకరకాల పేర్లు, మంచి మీనింగ్ ఉండే పేర్లు పెట్టుకుంటున్నారే తప్ప ఆ మీనింగు ఆ పేరులో ఉంది కానీ బ్రతుకులో ఉందా? బ్రతుకులో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఇక్కడ గొప్ప ఐశ్వర్యం, నువ్వు ఎంత సంపాదించుకున్నా మంచి పేరు సంపాదించుకో, నీ బ్రతుకును బట్టి ఆ పేరు ఉంటుంది. నువ్వు వెండి బంగారాలు సంపాదించుకున్నా, ఐశ్వర్యం సంపాదించుకున్నా, సుగంధ తైలం ఎలాగైతే పరిమళాన్ని ఇస్తుందో నీ బ్రతుకు కూడా పరిమళాన్ని, అంటే నీవు అలాగా వాడబడాలి. కుటుంబానికి, సమాజానికి, దేవునికి ముఖ్యంగా మనం ఉపయోగపడాలి. అలాగా మన జీవితము సువాసన భరితంగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కొంతమంది భక్తుల గురించి మనం ఆలోచిద్దాము. ఆదికాండం 23వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందామండి. 5వ వచనం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టున్నట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాంకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన ఎలా ఉన్నావు అంటున్నాడు. మహారాజవై ఉన్నావు. ఇక్కడ అబ్రహాం గారు, ఆయన భార్య శారమ్మ గారు చనిపోయారండి. ఎక్కడున్నారు వీరు అన్నప్పుడు దేవుడు మరి ఎక్కడికి పంపించాడంటే కనాను దేశంలో. ఆయన నేను చూపించే దేశానికి నీ వెళ్ళిపోనన్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళిపోయినప్పుడు తన భార్య గారిని, ఆమె శారమ్మ గారిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి అబ్రహాం గారి భార్య శారమ్మ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళిపోయి, హేతు కుమారు దగ్గరికి వెళ్ళిపోయి, ఈ దేశం మీది కదా, అయితే ఈయన కూడా వెండి బంగారులు మిక్కిలి ధనవంతుడుగా ఉన్నారు అబ్రహాం గారు, కానీ పరదేశిలో ఉన్నాడు కదంటే ఒక దేవుడు చూపించాడు, ఆ దేశానికి వెళ్ళిపోనన్నాడు. ఆ దేశానికి వెళ్ళిపోనప్పుడు ఆ దేశంలో ఉన్నాడు, అక్కడ పరదేశిగా ఉన్నాడు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆవిడ వృద్ధాప్యంలోకి వచ్చేసింది, శారమ్మ గారు చనిపోయారు. మరి ఆవిడను పాతి పెట్టడానికి మరి స్థలం కావాలి కాబట్టి అక్కడ హేతుకుమార్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా భార్యను పాతి పెట్టాలంటే నాకు ఒక స్థలం కావాలి, శ్మశానం లేదు కదా అని చెప్పేసి అక్కడ అడుగుతున్నప్పుడు వారు ఏమంటున్నారంటే, నీవు ఎలా ఉన్నావు అంటున్నారు. నీవు మా మధ్యన మహారాజవై ఉన్నావు. మహారాజవై ఉన్నావు అంటే ఈయనకి ఏం బిరుదిచ్చారు అక్కడ? పరదేశిగా అబ్రహాం గారు కనాను దేశంలోనికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినప్పుడు ఆయన జీవితం అక్కడ ఎలా ఉందనంటే, హేతు కుమారులు అంటున్నారు, నీవు మా మధ్యన మహారాజవై ఉన్నావు అని అంటే ఎంత మంచి సాక్ష్యం పొందాడు కదండి. ఎంత మంచి సాక్ష్యమో చూసారా అక్కడ. ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో అంటున్న మాట కాదది, ఇంకొక ఏరియాలోకి, ఇంకొక దేశంలోనికి వెళ్ళిపోయారు అబ్రహాం గారు. దేవుడు చెప్పిన ఆ దేశంలోనికి వెళ్ళిపోయి ఆయన బ్రతికిన బ్రతుకు బాగుంది కాబట్టే నువ్వెందుకయ్యా మమ్మల్ని అంత రిక్వెస్ట్ చేసుకుంటున్నావు? నువ్వు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు మా మధ్య ఎలా బ్రతుకుతున్నావు మేము చూస్తున్నాం కదా. మహారాజులాగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే, మహారాజులాగా బ్రతకడం అంటే ఏంటి? మహారాజులాగా బ్రతకడం అంటే ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, మెడ నిండా గోల్డ్ వేసుకొని, రాజవస్త్రాలు ధరించుకొని, సింహాసనం మీద కూర్చొని మహారాజులాగా ఉన్నాడా? ఆయన ఏంటండి డేరాలు వేసుకొని, గుడారం వేసుకొని అబ్రహాం గారు బ్రతుకుతున్నారు. కానీ మహారాజు ఏం చేస్తాడు? ప్రజలందరినీ ప్రేమిస్తాడు. మహారాజు ఏం చేస్తాడు? ప్రజలందరినీ ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, అన్నిటినీ ఓర్చుకుంటాడు కదా. ఒక మహారాజుకుండే గుణం, ఆయనలో ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి అబ్రహాం గారిలో, అందుకే ఆయన బ్రతికిన బ్రతుకు బాగుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలోని నివాసులు అంటున్నారు, నువ్వు మా మధ్య మహారాజులాగా ఉన్నావు అంటే. పరదేశిగా ఉండి ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు కదా. అబ్రహాం గారికి మరొక పేరు ఏంటి అక్కడ? మహారాజవై ఉన్నావు అంటే ఉన్న పేరు అబ్రహాం అయితే, ఆయన బ్రతికిన బ్రతుకు రాజులాగా బ్రతికాడు అంటే, అంత గొప్ప వారిలాగా బ్రతికాడు, అంత గొప్ప మనసు కలిగి బ్రతికాడు. అక్కడ పరదేశిగా వెళ్ళినా కానీ అక్కడ అలాంటి మంచి సాక్ష్యం, మంచి పేరు సంపాదించుకున్నాడండి. అలా బ్రతికాడు కాబట్టి వారు అలాగా అక్కడ సంబోధిస్తున్నారు, అలాగ పిలుస్తున్నారు. మనం కూడా ఎక్కడున్నా కానీ కొంతమంది అంటుంటారు,
అమ్మ ఈ ఊరు మంచిదేనా అని కొంతమంది అంటుంటారు. ఏదైనా ఒక ఊర్లోకి వచ్చి ఈ ఊరు మంచిదేనా అని అన్నప్పుడు కొంతమంది అంటారు, ఏమంటారంటే నీ నోరు మంచిదైతే ఆ ఊరు కూడా మంచిదే లేని అంటారు. అంటే మన నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదే. అవునా? మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, మనకు తెలియని కొత్త ప్రాంతానికి వెళ్ళినా, మనం బ్రతికే బ్రతుకుని బట్టి, మనం నడుచుకునే విధానాన్ని బట్టి అక్కడ మనకు ముందు మంచి మనలో ఉంటే ఆ మంచి పేరు మనం సంపాదించుకోగలమండి. మంచి బ్రతికితే మంచి పేరు సంపాదించుకోగలము. కాబట్టి అబ్రహాం గారిని చూస్తే మరి ఆయన మహారాజు అనే వాళ్ళే ఉన్నావు అన్నటువంటి అక్కడ పేరు సంపాదించుకున్న వారిగా ఉన్నారు. ఇంకొక మాటను చూద్దామండి మనము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి చాలు నాన్న. ఇక్కడ అందుకు వారు ఏమంటున్నారు? నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అంటే ఈయనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూసారు ఇక్కడ. నీతిమంతుడు, దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలి గారికి మంచి పేరు ఉందట. ఎలాంటి పేరు? మంచి పేరు అంటే ఏదో మంచి పనులు చేసేసి వచ్చేసి, ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి వరదల్లో ఉన్నటువంటి చాలా మంది ఏదో డబ్బు ఎక్కువైపోయి కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఒకవేళ మంచి మనసుతో ఇచ్చిన వారు ఉంటారు. ఊరికే మనము దాన ధర్మాలు చేసేస్తే మంచివారు అయిపోతారా? దాన ధర్మాలు చేస్తే మంచివారు అయిపోరు. దేవుని యందు భయభక్తులు కలిగి కూడా ఉండాలి. దేవునికి భయపడి దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని పిల్లలేననే ఒక మనసు కలిగి చెయ్యాలి. ఇక్కడ కొర్నేలి గారికి ఏమున్నాయి? దేవునికి భయపడువాడును. యూదులు అసలే అందరినీ ఒప్పుకుంటారంటే అందరినీ ఒప్పుకోరు, కానీ యూదా జనులందరి వలన ఏం పొందాడంట? మంచి పేరు పొందిన వాడైనా అని అంటున్నాడు. యూదా జనులందరి వలన మంచి పేరు పొందాడట. అంటే యూదా జనులు అందరిని ఒప్పుకుంటారంటే అందరినీ ఒప్పుకోరు. అటువంటి ఆ యూదులే మంచివాడు అని బిరుదిస్తున్నారని అక్కడ కొర్నేలి గారిని. అందుకే ఈయన ధర్మకార్యాలు, ఈయన ప్రార్థనలు, మరి ఈయన భయభక్తులు కలిగి బ్రతికే విధానం, ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి చేరాయి. కాబట్టి దేవదూత రావడము, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవని దేవదూత ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఇంకొకటే కొదువుగా ఉంది బాప్తీసం అని చెప్పేసి పేతురు గారి ద్వారా ఆయనకు బాప్తీసం పొందడానికి మరి కృపను దేవుడు అనుగ్రహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొర్నేలి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, మంచి పేరు కూడా పొందినవాడు. మరి ఎలా వచ్చింది మంచి పేరు అని అంటే, కొర్నేలి అనే పేరు ఈయన చెప్పాలంటే అన్యుడుగా ఉన్నాడండి. కొర్నేలి గారు అన్యుడుగా ఉన్నప్పటికీ ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడంటే దేవునికి భయపడుతున్నాడు. భయము, భక్తి ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. అందుకే ఆయన బ్రతుకును బట్టి ఆయనకు మంచి పేరు వచ్చింది. దాన ధర్మాలు చేస్తున్నాడు, తనకున్న దాంట్లోనే ఎందరికో మరి ఆయన సత్క్రియలు చేస్తున్నాడు కాబట్టి దేవునికి భయపడుతున్నాడు. ఆయన చేసే పనులు బాగున్నాయి కాబట్టి యూదా జనులు అందరూ కూడా మంచివాడనని ఒక పేరు సంపాదించుకున్నారు కొర్నేలి గారు. కాబట్టి వారికి ఉన్న పేరు ఒకటైతే వారు జీవించిన జీవితాన్ని బట్టి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఎలా వస్తుంది ఈ మంచి పేరు అంటే మనకు అర్థమవుతుంది కదా, పెట్టుకున్న పేరు కాదు. పెట్టుకున్న పేరు ఏదైనా కావచ్చు, కానీ బ్రతుకును బట్టి ఒక మంచి పేరు అనేది మనకు కలుగుతుందని మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే సామెతల గ్రంథంలో ఒక మాటను చూద్దామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటేనూ అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఎందుకంటే గుణవతి అనేది పేరా? గుణవతి అన్నది పేరా? కాదు కదండి. గుణవతి అన్నది పేరు కాదు, ఆ గుణాన్ని బట్టి ఇచ్చే బిరుదు కదండి. ఎవరైనా గుణవతి అని పేరు పెట్టుకుంటారా? శ్రీమతులు ఎవరైనా గుణవతి అని పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. వివాహమైన ప్రతి ఒక్కరు శ్రీమతులు అవుతున్నారు కానీ గుణవతులు అవుతున్నారా? చెప్పండి. వివాహమైన ప్రతి ఒక్కరు శ్రీమతి అని పిలిపించుకుంటున్నాం కదండి. వివాహం అయితేనే కదా శ్రీమతి అంటారు. శ్రీమతి అని పిలిపించుకుంటున్నటువంటి మనము గుణవతి అని పిలిపించుకుంటున్నామా? అసలు గుణవతి అనేది పేరా? చాలా మంది చాలా రకాల పేర్లు పెట్టుకుంటారు, కానీ మరి గుణవతి పేరు పెట్టుకోరే.
అంటే అది పేరు కాదు, బ్రతికే బ్రతుకును బట్టి సమాజం కానీ కుటుంబం వారు కానీ ఇచ్చే బిరుదండి అది గుణవతి అనేది. మరి ఆ గుణం మంచిదైతే అందుకే మంచి గుణవతి అని అంటుంటారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే అరుదంటే తక్కువ, చాలా తక్కువ. మంచి గుణం కలిగిన వారు ఈ రోజు ఉన్నారంటే సమాజంలో లేరు. కాబట్టి అందుకే వివాహం చేసుకునేటప్పుడు చాలా మంది అందాన్ని చూస్తారు. ఎలా ఉంది కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. వెళ్ళిన పెద్దలు కూడా ఏం చూస్తుంటారంటే అమ్మాయి హైట్ ఉందా, అమ్మాయి వైట్ గా ఉందా, ఎర్రగా ఉందా కదండి, ఇవే చూస్తుంటారు. ఎంత చదువుకునింది, ఏం చదువుకునింది, ఎంత సంపాదిస్తుంది, ఇవే చూస్తారు తప్ప గుణం చూస్తారంటే గుణం చూడరు. మరి గుణం చూడాలి కదా, గుణం చూడకుండా క్యారెక్టర్ చూడకుండా ఎలాంటిది వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దైవికంగా ఉన్నారా లేదా, ఇవన్నీ టెస్ట్ చేస్తారంటే ఇవి చేయరు. ఎంత ఇస్తారు, క్యాష్ ఎంత ఇస్తారు, కట్నం ఎంత ఇస్తారు, బాగా ఉన్న వాళ్ళేనా, ధనం సంపాదించిన వాళ్ళైనా, ఇవే చూస్తారు తప్ప గుణాన్ని చూడరు. ఎంత చదువుకునింది, ఎంత సంపాదిస్తుంది. ఈ రోజు సమాజం అంతా ఇలాగే ఉండిపోయిందండి. కాబట్టి గుణాన్ని చూసి వివాహం చేసుకుంటున్నారంటే గుణాన్ని చూడడంలో అందం చూసి వివాహం చేసుకుంటున్నారు, డబ్బు చూసి వివాహం చేసుకుంటున్నారు, ఎంత కట్నం ఇస్తుందో చూసి వివాహం చేసుకుంటున్నారు. కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. గుణవతి అనే పేరు సంపాదించుకోవాలంటే ఊరికినే వస్తుందండి? గుణవతి అనే పేరు సంపాదించుకోవాలంటే ఊరికినే రాదు. ఎందుకంటే విశ్వసుందరి అనే పేరు సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. విశ్వసుందరి అంటే ఆ పేరు రావాలంటే ఆవిడకి ఒక పేరు ఉంటుంది, విశ్వసుందరికి ఒక పేరు ఉంటుంది. ఆ విశ్వసుందరి అనే పేరు కోసము అంటే మిస్ వరల్డ్ అని అనిపించుకోవడం కోసము ఎంత కష్టపడుతుందంటే, ఒక ఏజ్ లో ఒక అందంగా కనిపించాలని చెప్పేసి మిస్ వరల్డ్ గా నేను కనిపించాలి, విశ్వసుందరిగా నేను కనిపించాలని చెప్పేసి ఎంత ప్రయాసపడతారంటే వారి ఆహారం ఏది పడితే తీసుకోరండి. వారి ఆహారం ఏది పడితే తీసుకోరు, ఆయిల్ ఫుడ్ తీసుకోరు, పెరుగు తీసుకోరు, స్వీట్స్ తీసుకోరు. ఎందుకు అంటే వెయిట్ వచ్చేస్తారని. ఈ దేహం పెరిగిపోతుంది కాబట్టి ఈ శరీరం పెరిగిపోకుండా సన్నగా నాజుగ్గా ఉండాలి. ఎందుకన్నప్పుడు విశ్వసుందరి నేను అనిపించుకోవాలి, దానికి ఒక కొలతలు ఉంటాయి. ఎందుకంటే ఇంత వెయిట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, వారి యొక్క కొలతలు ఇలాగ ఉంటాయన్నమాట. ఆ కొలతలు అవన్నీ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా ఉంటేనే విశ్వసుందరిగా గిన్నిస్ బుక్ లో రాస్తారండి. విశ్వసుందరి అనే పేరు రావడం కోసము ఆవిడ ఎండకు బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళాలనుకోండి ఏం చేయాలి, గొడుగు పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఎండకు నల్లగా మారిపోకూడదు కదా. చర్మం ఏమైపోతుంది, ఎండకు పాడైపోతుంది. కాబట్టి చర్మం బాగా సౌందర్యంగా ఉండాలి. అంటే విశ్వసుందరి అనే పేరు కోసం ఏం చేస్తుందంటే ఫుడ్ని అవాయిడ్ చేస్తుంది. ఏది పడితే తినకూడదు, సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి. కాబట్టి చర్మం ముడతలు రాకుండా చూసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా, ఎండ పడకుండా చూసుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి. అంటే ఇవన్నీ తీసుకొని ఆవిడ అందగత్తె అని అనిపించుకోవడం కోసము, మిస్ వరల్డ్ అనిపించుకోవడం కోసము ఎంతో కష్టపడి అప్పుడు వెళ్తే ఒక్కతే వెళ్తుందా, ఎంతో మంది వస్తారు, నలుమూల చుట్టుపక్కల ప్రపంచంలో నలుమూలలో వస్తారు. వచ్చిన నలుమూలలో వచ్చిన వారిలో ఎంతమందిలో 100 మంది రావచ్చండి, వాళ్ళలో ఒక్కరే సెలెక్ట్ అవుతారు విశ్వసుందరిగా. అంటే ఆ పేరు రావడం కోసము ఏం చేసిందంటే ఇవన్నీ అవాయిడ్ చేస్తుంది, జాగ్రత్తలు తీసుకుంటుంది. కాబట్టి ఆ పేరు కోసము అంత కష్టపడుతుంది. ఎంతకాలం ఉంటుంది ఆ పేరు? ఆ పేరు ఎంతకాలం ఉంటుందండి? ఉంటే 1 సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో పలానా ఆవిడ విశ్వసుందరిగా పరిగణించబడుతుంది అని చెప్పేసి గిన్నిస్ బుక్ లో రాస్తారు, ఎక్కిస్తారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ కూడా ఈవిడ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కి ఏమైపోతుంది, ఇంకొక ఆవిడ వచ్చేస్తుంటుంది అనమాట. ఇంకొక ఆవిడ విశ్వసుందరిగా ఇంకా అందంగా ఉన్న ఆవిడ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈవిడను తీసేసి ఇంకొక ఆవిడను, ఇంకో అందంగా ఉన్నవారిని, ఇంకా చక్కగా ఉన్నవారిని, వారిని గిన్నిస్ బుక్ లో ఎక్కించడం జరుగుతుంది. అంటే 1 సంవత్సరము విశ్వసుందరి అనిపించుకోవడం కోసం ఇంత కష్టపడితే, ఇంత ప్రయాసపడితే, ఇక గుణవతి అనే పేరు సంపాదించాలంటే ఇంకెంత కష్టపడాలి చెప్పండి. ఆ పేరు రావాలంటే ఎంత కష్టపడాలంటే కుటుంబం కోసం కష్టపడాలండి. కుటుంబం దేవుని యందు ముందు మొట్టమొదట భయభక్తులు కలిగి. అందుకే ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఏం చేస్తుంది గుణవతి అంటే కుటుంబం కోసం కష్టపడుతుందంట. మొట్టమొదట చీకటి ఉండగానే లేస్తుందంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఈరోజు నా కుటుంబం కోసం నేను ఏం చేయాలి, నా భర్తకి ఏం చేయాలి, నా పిల్లలకి ఏం చేయాలి, కుటుంబం కోసం నేను ఏదైనా వర్క్ ఏం చేయాలి, కుటుంబం కోసం ఏం చేయాలి, దేవుడి కోసం నేను ఏం చేయాలి అని ఖచ్చితంగా ఆలోచిస్తుంది. కుటుంబం కోసం భర్త, పిల్లలు వీరందరినీ దేవుని మార్గంలో నడిపించుకోవాలి. ఈరోజు క్రైస్తవ స్త్రీగా గుణవతి అంటే ఏంటంటే మొట్టమొదట
ఆవిడ హృదయం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే అందము మోసకరమైనది ఏమంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటాడు ఇక్కడ. అంటే నీ అందము నిన్ను మోసం చేస్తుంది, అంటే నిన్ను డేంజర్ లో పడేస్తుంది. నీకు భయభక్తులు ఉన్నాయనుకోండి దేవుని యందు, స్త్రీగా ఒక స్త్రీకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కొనియాడబడుతుంది. అదే అందం చూసుకొని మురిసిపోతే ఏ రోజైనా నిన్ను డేంజర్లో పడేస్తుంది. ఎంతమంది అందంగా ఉన్నవారిని ఈ రోజు మరి ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా పాడు చేసి చంపేస్తున్నారు, చూస్తున్నారు కదండి. మరి అంటే అందం ఏం చేస్తుంది? మనల్ని మోసం చేస్తుంది. దాన్ని చూసుకొని మురిసిపోతే దేవుని పక్కన పెట్టేసామనుకోండి, మన జీవితాలు ఏమైపోతాయి. అందుకే అందం మోసకరమైంది, నేను డేంజర్లో పడేస్తుంది, నాశనాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది అందంగా ఉన్న స్త్రీలు ఉన్నారు, శారమ్మ గారితో సైతం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఎవరు కూడా ఆమెను, అబీమెలెకు గాని ఫరో రాజులు గాని ముట్టాలని చూసినా దేవుడు టచ్ కూడా చేయనీలేదండి. దీనికి ఒక సబ్జెక్టే ఉంది. దేవుడు టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే వారు అందంగా ఉన్నారు కానీ వారు భయభక్తులు కలిగి బ్రతికారు. కాబట్టి గుణవతి అయిన భార్య ఏం చేయాలి? దేవుని యందు మొట్టమొదట భయభక్తులు కలిగి ఉండాలి. ఆవిడ హృదయం దేవునికి సమర్పించుకోవాలి. తర్వాత తన భర్తను, తన పిల్లల్ని, కుటుంబం అంతటిని కూడా దేవుని మార్గంలో నడిపించుకోవాలి. కుటుంబం కోసము, పరిచర్య కోసము, సంఘం కోసము, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్రయాసపడుతుందో, సమాజంలో దేవుని పరిచర్య జరిగించడం కోసం ఎప్పుడైతే ప్రయాసపడుతుందో, ఇవన్నీ క్వాలిటీస్ వస్తేనే గుణవతి అని అనిపించుకోగలమండి. ఇవన్నీ రావాలంటే మనం ఎంత భరించాలి, ఎంత ఓపిక ఉండాలి. ఇప్పుడు కుటుంబంలో అందరూ సహకరిస్తారా? ఓసారి భర్త సహకరించడు, ఒకసారి పిల్లలు సహకరించరు. మరి ఓపికతో, సహనంతో, ప్రేమతో అందరినీ కూడా మనం ఏం చేయాలంటే వారి భర్తకు లోబడుతూ, పిల్లల్ని దేవుని మార్గంలో పెంచుతూ, దేవుని పరిచర్యను నడిపించడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడేవారిగా ఉండాలి. అన్నిటిని సర్దుకుపోవాలి. మరి సత్యంలో మనం బ్రతుకుతూ సత్యాన్ని ప్రకటింపజేయడానికి మన వంతు మనం ప్రయాసపడాలి. అది ధనం సహకారం ఇచ్చే విషయంలో కావచ్చు, మనం నోటి మాటలతో చెప్పడంలో కావచ్చు, మన ప్రవర్తన ద్వారా ఏదో ఒక రూపంలో మనము దేవునికి లోబడుతూ బ్రతుకు, దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ మనం బ్రతుకుతున్నప్పుడు గుణవతి అనే పేరు మనము పొందుకోగలమండి. ఈరోజు ఆ పేరు సంపాదించుకోవడం కోసం స్త్రీలుగా మనం అందరం కూడా ప్రయాసపడాలి. స్త్రీలైన మనం అందరం కూడా గుణవతి అనే ఆ బిరుదు సమాజం ద్వారా తెచ్చుకోవాలి. అదే గుణం మంచిగా లేదనుకోండి, స్త్రీలకు మంచి బుద్ధి లేదనుకోండి, ఏమంటారు? వెంటనే బ్యాడ్గా చెప్పేస్తుంటారు. వెంటనే ఆవిడ అలాంటిదండి, వెంటనే అబద్ధం చెప్పేస్తుందండి కదండి. ఆవిడ వెంటనే అబద్ధం చెప్తుంది, ఆవిడ మాట మీద నమ్మకం లేదు అంటే మనము బ్రతుకును బట్టి సమాజం ఒక పేరు పెడుతుందండి. సమాజము ఒక పేరు పెడుతుందంటే మనం బ్రతుకును ప్రవర్తనను బట్టి మనకున్న పేరు కొట్టుకొని పోతుంది, మనం చేసే పనిని బట్టి ఒక పేరు వస్తుంది. అందుకే ఇప్పుడు మదర్ తెరిసా గారు ఉన్నారు. మదర్ తెరిసా ఎక్కడో యుగోస్లేవియాలో ఆవిడ పుట్టి మన భారతదేశానికి వచ్చి కుష్టు వ్యాధులైనటువంటి వారిని ముట్టుకొని సేవ చేసింది. కాబట్టే కదా ఆవిడ మదర్ తెరిసా. ఆవిడ పేరు తెరిసా అయితే మదర్ అనే పేరు ఎలా వచ్చింది? ఆవిడ పేరు తెరిసా కదండి. మదర్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఆవిడ ఎందరినో ప్రేమించింది. కుష్టు వ్యాధులు నిజంగా పట్టుకోవాలని ఇష్టపడతారా? పట్టుకోరు. ఎందుకనంటే బైబిల్లో ప్రభు చెప్పిన మాట, కుష్టు రోగులు బాగా ఓట ఇష్టమని చెప్పాడు కాబట్టి ఆ మాటను తీసుకొని ఆవిడ పరిచర్య చేసిందండి. ఎందరినో ముట్టుకునింది, కుష్టు వ్యాధుల్ని బాగు చేయాలని ఆవిడ పరిచర్య చేసింది. కాబట్టి అనేక మందికి తల్లిలాగా ప్రేమను పంచింది. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో మరి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవిడ ఫోటో వేలాడుతుందంటే దేనికి? ఆవిడ ఎంతో మందిని ప్రేమించింది, ఎంతో మందికి కుష్టు వ్యాధులు బాగు చేసింది, పరిచర్య చేసింది. కాబట్టే ఒక తల్లిలాగా ప్రేమను పంచిందని చెప్పేసి ఆ తెరిసాకు మొదట ఏమి వచ్చింది? మదర్ అనే బిరుదు వచ్చిందా? అంటే ఆవిడ వివాహం చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు. మదర్ అనే బిరుదు ఎలా వచ్చింది? ఆమె చేసిన క్రియలు, ఆమె బ్రతికిన విధానం, దాన్ని బట్టి ఆ బిరుదు రావడం జరిగిందండి. గాంధీజీ ఉన్నారు. గాంధీజీ భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చే విషయంలో ఆయన ఎంతో పోరాటం చేశారు. ఆయన అందుకోసమే ఈరోజు గాంధీ పిత కదండి. గాంధీ పిత ఆయన ఈ భారతదేశానికి తండ్రిగా భావిస్తున్నారు కదా. గాంధీ మహాత్ముడు, ఆయన పేర్లు అయితే కాదు కదా, గాంధీనే కదా ఆయన పేరు. మరి మహాత్ముడు అనే పేరు ఎలా వచ్చింది? పిత అనే పేరు ఎలా వచ్చింది? అంటే ఆయన భారతదేశం కోసం ఆయన కూడా పోరాటం చేశారు కాబట్టి, బ్రిటిష్ వారి నుంచి విడిపించడం కోసం ఆయన పోరాటం చేశాడు కాబట్టే వారు ఆ బిరుదులు పొందుకున్నారు. అంటే ఏదైనా కానీ మనము వారికి ఉన్న పేరు ఉంటుంది కానీ
బ్రతికిన బ్రతుకును బట్టి అది మంచి అయినా చెడైనా వస్తుందండి. మంచి పేరు, మంచి బ్రతుకు బ్రతుకుతే మంచి పేరు ఇస్తారు. అదే చెడు బ్రతుకు బ్రతుకుతే ఇందాక మనం చెప్పుకున్నట్టు తాగేవాడిని తాగుబోతంటారు, తిట్టేవాడిని తిట్టుబోతంటారు కదండి. చెడ్డ గుణాలు ఉండే వాళ్ళని చెడుగానే పిలుస్తారు. అదే మంచిగా బ్రతుకుతే సమాజం మంచి పేరుతో పిలుస్తుంది కదండి. కాబట్టి మనము బ్రతికే బ్రతుకును బట్టి సమాజం ఒక పేరు ఇస్తుంది. అందుకే గుణానిక మంచి పేరు మనిషిక, గుణానిక మంచి పేరు మనిషికి ఒకటి ఉంటుంది, కానీ మన గుణానికి ఒక పేరు ఉంటుంది. అది మంచి గుణం అయితే మంచి పేరుతో పిలుస్తారు, చెడ్డ గుణం అయితే చెడ్డ పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి మన గుణానికి మంచి పేరు ఉండాలి, గుణానికి మంచి పేరు ఉండాలండి. ఈరోజు మరి మనం ఎక్కడున్నాము? సంఘంలో ఉన్నాం. సంఘంలో మనకు లోకంతో పని లేదు కదండి, లోకంతో మనకు పని లేదు. సంఘంలో ఎంతమంది ఉంటారు? బహుశా అంటే 100 మంది ఉంటారు కదండి, లేదంటే 50 మంది ఉంటారు. భారతదేశంలోనే మదర్ అనే పేరు తెచ్చుకుంది మదర్ తెరిసా గారు కదండి. మదర్ అనే పేరు తెచ్చుకునింది. మహాత్ముడైనటువంటి గాంధీ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు వారు ప్రపంచానికే రక్షకుడు అనే పేరు తెచ్చుకున్నారు కదండి. ఈరోజు మనము 100 మంది ఉంటారండి సంఘంలో, 100 మందిలో మంచి పేరు తెచ్చుకోలేమా? దేశం అంతటా తెచ్చుకోవద్దులేండి, మనం ప్రపంచం అంతా తెచ్చుకోవద్దులేండి. సంఘంలో 100 మందిలో మనం 100 మందిలో కరెక్ట్గా బ్రతకలేమా? మన బ్రతుకు బాగు చేసుకోలేమా? మంచి పేరు మనం సంపాదించుకోలేమా చెప్పండి? యేసుక్రీస్తు వారు పెట్టిన పేరుకు తగినట్టుగా ఆయన బ్రతికారు. చూద్దాం ఆ మాటను. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందున పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. అంటే ఇక్కడ ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు, గర్భమందు ఆయన పడక ముందు అంటే కన్యగా ఉన్నటువంటి మరియమ్మ గారి దగ్గరికి దేవదూత వచ్చి ఏం చెప్పింది మరియమ్మ గారికి? మరియా, నీవు భయపడకుము, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు, ఆయనకి ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెట్టుదువు అని దేవదూత మరియమ్మ గారికి చెప్పి వెళ్తుందండి. ఏ మాట అయితే చెప్పిందో, యేసుక్రీస్తు వారు మరియమ్మ గారి గర్భమును పుట్టడము, ఆయనకు ఏమని పేరు పెడుతున్నారంటే ఆ శిశువునకు పుట్టారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, మరియమ్మ గర్భం ద్వారా భూమి మీదకి రావడం జరిగింది. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను వారు ఆయనకు పేరు పెట్టిరారంటే, యేసు అని పేరు పెడతామని చెప్పింది దేవదూత. దేవుడు చెప్పి పంపించాడు దేవదూతకు. మరి ఆయనకి ఏ పేరు పెట్టాలన్నప్పుడు యేసు అనే పేరు పెట్టాలి, యేసు అనే పేరు పెడతామని చెప్పాడు. ఆ యేసు అనే పేరే ఆయనకు మరి దేవాలయంలోనికి వెళ్ళిపోయి ఆయనకు యేసు అనే పేరు పెట్టడం జరిగింది. మొత్తానికి యేసు అంటే పేరుకు మీనింగ్ ఏంటో చూద్దామా? అక్కడ పుట్నోట్లో ఉంటుంది చూడండి, యేసు అనే అక్కడే యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. రక్షకుడు అని అర్థం, రక్షకుడు అని అర్థం. అంటే యేసు అనే ఆ పేరుకు ఏంటంటే అర్థం అంటే రక్షకుడు, అంటే రక్షకుడు అంటే రక్షించేవాడు. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు అయితే, యేసుక్రీస్తు వారు ఈరోజు రక్షకుడుగా ప్రపంచానికి ఉండిపోయాడండి. ఆ పేరు ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టాడు, దేవుడు పెట్టమని చెప్పాడు, అదే పేరు పెట్టారు. మరి యేసుక్రీస్తు వారికి రక్షకుడు అనే పేరు పెట్టినప్పుడు ఆయన ఈరోజు మనం రక్షించాడా లేదా? ప్రపంచానికి రక్షకుడు అయ్యాడా లేదా? ప్రపంచంలో ఉన్న ప్రతి పాపి మారాలంటే, ప్రతి పాపి పరిశుద్ధులుగా మారాలంటే యేసుక్రీస్తు వారి రక్తం అవసరము. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిత్యాగ్నిలో నుంచి అనగా ఈ లోకాన్ని వదిలిపెట్టి మరి పాపంలో కన్ను మూస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నిత్య నరకం నుంచి తప్పింపబడాలంటే మరి ఎవరి ద్వారా మరి తండ్రి అయిన దేవుని దగ్గర పరలోకాన్ని వెళ్ళగలరు అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే వెళ్ళగలరు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎవరు మార్గం అన్నప్పుడు యేసుక్రీస్తు వారేనండి. పరలోకం చేరాలంటే నేనే మార్గం అన్నారు. నేనే మార్గం అంటే పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఆయనే మార్గంగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఉన్నాడా? ఉన్నాడు. ఆయన పెట్టిన పేరుకు న్యాయం చేశారా? చేశారండి. యేసుక్రీస్తు వారికి రక్షకుడు అనే పేరు పెట్టాడు. ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు, రక్షించే ఆ పనిలోనే ఉన్నారు. రక్షించే ఇప్పటికీ కూడా పరలోకంలో తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు, మనందరినీ కూడా రక్షించుకోవాలనే
ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడండి. మనుషులు ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటారు. మరి దేవుడికి కోపం వస్తూనే ఉంటుంది. మారలేదని దేవుడికి కోపం వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు. ఈ సంవత్సరం ఉండనిమ్ము, ఈ సంవత్సరం ఉండనిమ్ము అని పరలోకంలో తండ్రితో విజ్ఞాపన చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ప్రపంచానికి రక్షకుడుగా ఉన్నాడు. ఆయనకు పెట్టిన పేరుకి ఆయన న్యాయం చేశాడు. ఈరోజు క్రైస్తవుడు అని దేవుడు మనకు పేరు పెట్టాడు. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును ప్రకటించేవారు, క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తు రక్షించాడు. మనం ఏం చేయాలి? మనం కూడా రక్షకులుగా మారిపోవాలి. రక్షకులుగా మారిపోవాలండి. సువార్త భారం కలిగి బ్రతకాలి, బాధ్యత కలిగి బ్రతకాలి. ఈరోజు పెట్టుకుంటున్న పేర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప బైబిల్లో ఏ పేరు పెట్టాలి, భక్తుల పేరు పెట్టాలని ఎంతో ఆలోచిస్తున్నారు. మంచిదే, పెట్టుకోవచ్చు. కానీ అలాంటి భక్తి, ఆ బైబిల్లో పేరు పెట్టుకున్న భక్తులలో ఉన్నటువంటి భక్తి ఉందా? మరి దానియేలు గారికి ఉన్న భక్తి మనకుందా? ఆ పేరు పెట్టుకుంటే అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసం మనకుందా? ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలండి. ఆ పేరు కాదు కానీ మనం ఆ బ్రతుకులో మనం చూపించాలి. మన బ్రతుకులో దేవునికి మనం పరిమళ వాసనగా ఉండాలి, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కుటుంబానికి, సమాజానికి, దేవునికి ముఖ్యంగా మనం అందరం కూడా ఉపయోగపడే విధంగా మన బ్రతుకుల్ని మార్చుకోవాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అపోస్తుల కార్యములు చివరి మాట చూసుకుందామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనం. అతడు లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు ఎవరంటే ఇక్కడ తిమోతి గారు. ఇక్కడ తిమోతి గారు ఎలా ఉన్నారంట? అతడు లుస్త్రలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అంటే ఇక్కడ తిమోతి గారి గురించి చెప్పబడిందండి. తిమోతి గారు కూడా సహోదరుల వలన మంచి పేరు పొందాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మంచి పేరు అంటే తిమోతి అనేది కాదు కదా. మంచి పేరు అంటే ఆయన సువార్త కోసము పౌలు గారిని వెంబడిస్తారు, సువార్త పనిలో ఆయన సహకారుగా ఉంటాడు. అందుకే నా ప్రియ కుమారుడైన తిమోతి అనే లేఖ రాస్తాడండి. నా నిజమైన కుమారుడు తిమోతి అని అంటాడు. దైవభక్తుడా, దైవజనుడా అని అంటాడు. ఎందుకనంటే ఆయన మంచి పేరు సంపాదించుకోవాలంటే ఆయన బ్రతుకును బట్టి మంచి పేరు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఎక్కడ కూడా చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మార్చుకోవాలని అంటుంటారు కదండి. బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మార్చుకోవాలి అని చెప్తుంటారు. ఎందుకు మార్చుకోవాలండి పేరు? మీరు పేరు కొంతమంది హైందవ సోదరి మనులు ఉంటారు, కొంతమంది హైందవ సోదరులు ఉంటారు. మరి ప్రభువుని నమ్మిన తర్వాత వారి హృదయానికి వాక్యం అర్థమైన తర్వాత బాప్తిసం తీసుకొని సంఘానికి వస్తుంటారు. కానీ పేరు మార్చుకోవాలనుకుంటుంటారు, పేరు మార్చుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ పేరు మార్చుకొని క్రొత్త నిబంధనలు చెప్పాడా? పాత నిబంధనలో ఆయా పరిస్థితులను బట్టి దేవుడు చెప్పాడేమో, అక్కడ కొంతమంది భక్తులు పేర్లు చెప్పాడేమో. కానీ కొత్త నిబంధనలు ఎక్కడ కూడా పేరు మార్చుకోని చెప్పలేదు. హృదయం మార్చుకోవాలి, మనసు మారాలి, దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కానీ పేరు మార్చుకొని బ్రతుకు మార్చుకోకపోతే దేవుడు అంగీకరిస్తాడా? చెప్పండి. బాప్తిసం తీసుకుంటాం, పేరు మార్చుకుంటాం, హృదయం మార్చుకోకుండా దేవునికి నచ్చే విధంగా బ్రతకపోతే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడండి. కాబట్టి మనకు పేరు కాదు, మనం బ్రతికే బ్రతుకు బాగుండాలని, మన క్యారెక్టర్ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా మాటలు ముగిస్తున్నానండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామంలో మీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మీ సన్నిధిలో చేరి మీ విలువైన మాటలు తండ్రి కొన్ని మేము నేర్చుకున్నాము తండ్రి. భూమి మీద పుట్టినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పేరు ఉండాలని, ఆ పేరుతో పిలువబడాలని మనుషులు గుర్తించి మంచి పేరు పెట్టుకోవాలనుకుంటున్నారే తప్ప, బైబిల్లో భక్తుల పేర్లు పెట్టుకోవాలనుకుంటున్నారే తప్ప, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి భక్తిలో మేము కొంతైనా భక్తి కలిగి బ్రతుకుతున్నామా, వారికున్న పరిశుద్ధతలో కొంతైనా పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నామా అని పరిశీలన లేకపోయింది తండ్రి. ఏ కొద్ది మంది మాత్రమే, ఎక్కడో కొంతమంది మాత్రమే తండ్రి గుణవతులుగా ఉన్నారు స్త్రీలు, కొంతమంది మాత్రమే భక్తిగా బ్రతుకుతున్నారు. అవును తండ్రి, మేము కూడా ఇంత వాక్యాన్ని వింటున్నటువంటి మేము మరి నాయన మంచి జీవితాన్ని కలిగి ఉండాలి, మా జీవితం ద్వారా మంచి పేరు మేము సంపాదించుకోవాలి. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి నాయన. మీ పిల్లలు కూడా తండ్రి మంచి పని చేస్తున్నారు, వాక్యాన్ని మీ పిల్లలకు పంచిపెడుతున్నారు. అవును నాయన, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి పని చేస్తున్నారు, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండండి. ఇంతవరకు తోడుగా ఉండి నీ మాటలు వినిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి.
నీ యొక్క పరిచర్యలో ఎందరైతే ప్రయాసపడుతున్నారో అందరికీ మీ తోడు మీ ఆశీస్సులు ఉంచండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ఇలాగే తండ్రి ఇంకా ఎన్నో మంచి మాటలు మీ పిల్లలు విని నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ క్రీస్తునందు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్.